ఎవరో భక్తులు అలికి ముక్కలు అలికి ముక్కలు ఘోర తపస్సు ఉంటుంది కదా భక్తురాలు వద్దకు వెళ్ళి ఆమె ఊరు పల్లి పట్ట ముక్కలు కోతున్నా మాకు ఇది ఒక్కసారి విచారించిన నా గుట్ట బయట పడిన వస్తు చేయగాక గోవిందా 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 దండమయ్యా పతి పేరు దండమో మాది పరబడి దేశం పావుగొండ పరిపట్నము. అవునా? పావుగొండ ఏడు శీలము చిన్నాగిరెడ్డి నా భర్త గారు. మరి చిన్నాగిరెడ్డి భార్య నా పేరు శీలము కొండమంటారు కదా స్వామి. మరి మీ ఒక్కరు తాంతువు కూడా తెలపండి దేవా. ఏమి నేనెవరు నా ఊరు నా పల్లె పట్టణం అడుగుతున్నావా? అలాగే తెలిపేది ఆలోచించి విను. సరే స్వామి.
జిల్లా అవును స్వామి. శ్వేతాచల భార్య ఉన్న తల్లి పేరురమ్మ ప్రేమ దేవుడు కదా దమ్ములు నిర్మించినాం కదా. ఆ అన్నదమ్ములు ఎవరెవరు స్వామి? మా 7 మంది నా మాకి అనుకున్నావా? అవును దేవా. అలాగే తెలిపేది ఆలోచించు విను. భక్తులు స్వామి. అందరి కన్నా పెద్దవాడు గోపాలస్వామి. అవును. ఆయన కలిసిన వాడు గోవిందరాజులు. అవును స్వామి. ఆయన కలిసిన వాడు గోపాలస్వామి. ఆయన కలిసిన వాడు ఈ కలికాల లక్ష్మీ నరసింహ అంటే నేనే కదా. అవును దేవా. నాకు కలిసిన వాడు నా ముద్దుల తమ్ముడైన కలమద్దులెట్టి. అవును. 6 మందికి చిన్నవాడు శ్రీ శ్రీ వెంకటేశ్వర భక్తుల మహాభాగ్యం దేవా. నేను మాటలో మర్చి ఉంటే కనుక అవును నా గుడుల ముందు అలకి ముక్కలు మోసే ఘోర తపస్సు పట్టినవే స్వామి. దాని విధానం ఏమిటి? అలాగే తెలుగు నాలుగు దేవా. జయలక్ష్మీ రమణ గోవింద అన్నయ్య మరి 6 మంది కొడుకులు సందున ఆడవాళ్ళ సంతానం లేదు కాబట్టి నీ కోగిల మందు తపస్సు పట్టాను కదా దేవా. భక్తురా దేవా, చిన్నారి యొక్క ఆడవాళ్ళ సంతానం కొరకే కోవిలకు తల్లికి ముక్కలు వచ్చే ఘోర తపస్సు పట్టినానన్నాయి అంటున్నావా? అవును స్వామి. ఆడవాళ్ళ సంతానం మధ్య పడి కలియుగం మందున దేవా నీ వాళ్ళ సంతానం కోరుతున్నావు అంటే అది ఎంతటి మాయకురాలు అమ్మ భక్తురా. దేవి దేవా, అట్టి విధానమైన తెలిపేది నాలుగు విను. భాగ్యం స్వామి. అమ్మ వినవేనా భక్తురాలా భక్తురాలా హరి భక్తురాలా నాది మాటలే వాళ్ళు పిచ్చవే నా భక్తురాలా హరి భక్తురాలా నా
కష్టాలు పాలవును. దేవా నీవు పట్టినట్లు తపస్సు విడిచి మరి నీ పరగొడు పరపట్ట బయలుదేరు. స్వామి ఆడబాల సంతానం ఇస్తే ఏడేని కష్టాలు బాధలు వస్తాయి. పట్టిన తపస్సు విడిచి నీ పాలగొండకు వెళ్ళిపోంటున్నావా స్వామి? మరి ఇచ్చే దేవతలు మీరుండగా కానీ పెంచే తల్లిదండ్రులు మేముండగా అవి ఎటువంటి కష్టాలు కలుగురు స్వామి? ఎంత మాత్రమైనా నా కోయిల ఆడబాల సంతానం వీళ్ళే కదా మా భక్తురాలా స్వామి. ఆడబాల సంతానం ఇవ్వకపోయినా గాని అవునా కోగిల ముందర ఎటువంటి అనర్థము జరుగునో తెలుసిన అది ఏమి జరుగునమ్మా భక్తురాలా? ఆడబాల సంతానము గాని ఇవ్వకపోతే నీ భక్తికి మెచ్చి ఆడబాల సంతానం ఇస్తా. జై కొరకమ్మ భక్తురాలా. ఈ నిమ్మ పనులు వారం శనివారం నాడు ఒక్క బదులతో తల వంటి తల స్నానం చేసి ఈ నిమ్మలు ఒక్కరు కోసి నీ గర్భాలు పోసేసిరా. నీకు తప్పక ఆడబాల సంతానం కలుగునమ్మ భక్తురాలా. అయితే ఇక్కడ నేను బయలుదేరుదా? అలాగే స్వామి. Yeah.